గాయ్స్, నేను మీ బ్యూటిఫుల్ బ్యూటీ. ఈరోజు మనం బ్రేస్లైట్ చేయబోతున్నాం. ఇదే మన బ్రేస్లైట్. ఇలా చేద్దాం. దీనికి కావాల్సిన మెటీరియల్ ఏదంటే బీడ్స్, తర్వాత 2 కలర్ బీడ్స్. నేనైతే వైట్ బీడ్స్ తర్వాత బ్లాక్ బీడ్స్ తీసుకున్నా. అలానే మిడిల్లో వేయడానికి కొన్ని బీడ్స్ తీసుకున్నా, డిఫరెంట్గా కనిపించాలి కోసం అని. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రేస్లెట్ మేక్ చేసే ఎలాస్టిక్ థ్రెడ్ తీసుకోవాలి గాయ్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే, ఇలా మనం ఎలాస్టిక్ థ్రెడ్ తీసుకున్న తర్వాత దీన్ని డబల్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కదా లాస్ట్లో, దీన్ని మనం ఇలా బ్లాక్ పెరల్ తీసుకోవాలి ఒకటి. నేనైతే బ్లాక్ తీసుకున్నా. మీకు ఏ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్స్ తీసుకోండి. ఇక్కడ ఇలా తీసుకునేసిన తర్వాత ఇక్కడ ఈ లాస్ట్లో మనం కొంచెం గ్యాప్ పెట్టుకోవాలి నాట్ వేసుకోవడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా తీసేయాలి. ఇప్పుడు వైట్ పెరల్స్ ఉంటాయి కదా, నేనైతే వైట్ పెరల్స్ తీసుకున్నా. మీరేవి తీసుకుంటే దాంతో అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక సైడ్ వేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా అలానే వేసుకోవాలా. ఇలా వేసుకుంటాం కదా. నెక్స్ట్ ఇలా మళ్ళీ మనము బ్లాక్ బీడ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలి. ప్రాసెస్ మనం రిపీట్ చేసుకుంటా మీ హ్యాండ్ మెజర్మెంట్ చూసుకొని మిడిల్లో ఎంతవరకు ఉంటుందో అంతవరకు వచ్చేస్తే దాని తర్వాత మనం మళ్ళీ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే మిడిల్ వరకు వచ్చేసాను, ఎందుకంటే నేను చిన్న పాపకి చేయబోతున్నా. తనే మా సిస్టర్ కోసం చేస్తున్నా నేను, అందుకని నేను కొంచెమే తీసుకుంటున్నా. మీ హ్యాండ్ మెజర్మెంట్ని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు ఈ బీట్ మళ్ళీ నేనైతే ఇది మిడిల్లో వేసుకుంటున్నా. మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. ఇలా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ బీట్ వైట్ వేసుకుంటున్నా నేను. వైట్ బీట్ 2 సైడ్స్ వేసుకొని మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలి ప్రాసెస్ అనేది. ఇలా మళ్ళీ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత మనం ఫస్ట్లో ఏ కలర్ బీడ్ వేసుకున్నాం లాస్ట్లో అది వేసుకునేసిన తర్వాత మనం బీడ్ ఎప్పుడైనా వేసుకునేటప్పుడు ఇవి రెండు ఈక్వల్గా పెట్టి వేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది, అంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము కలవకుండా ఉండడానికి నేనైతే మళ్ళీ ఒక హార్ట్ షేప్ బీడ్ వేస్తున్నా. రెండు నేను చూపిస్తాను అండి, మిక్స్ అయిపోతాయి లేదంటే. ఇప్పుడు లాస్ట్లో నాక్ వేసుకోవాలి. ఇలా నాక్ వేసేసుకున్న తర్వాత నాట్ వేసేసుకోవాలి టైట్గా. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న హ్యాండ్కి చిన్న బ్రేస్లెట్ బాగుంటుందన్నమాట. ఓకే, మన బ్రేస్లెట్ రెడీ అయిపోయింది. ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మా చెల్లి హ్యాండ్, దీనికి వేయబోతుంది. చూడండి ఒకసారి బ్రేస్లెట్ బాగుందో లేదో చెప్పాలి మీరే. కొంచెం లూజ్ అయిపోయింది. ఓకే, లూజ్ అయితే నేను మళ్ళీ చేసి వేస్తున్నా తినకి. ఇది టోటల్ అయితే చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి బాగుంది కదా. మిడిల్లో వేసింది తను తుంపేసింది, చిన్న పాప కాబట్టి. ఓకే, ఇదే మన అవుట్పుట్. ఎలా ఉందో చూసి చెప్పండి. నేను మీ బటర్ఫ్లై బ్యూటీని.